ధనాలు సోడు సోడు ధనాలు సోడు సోడు ధనాలు నీటి పేపర్ లీకుకు మన ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ లీకేజ్ పై పేపర్ లీకేజ్ పై పేపర్ లీకేజ్ పై పేపర్ లీకేజ్ కారణమైన మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము గుండెల్లో గుడి గడతం పోరు దండం పెడతం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకో కొడుకాని సాగనం తల్లి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు సావు వార్త విని గుండె పగిలిన తల్లి వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు సోడు సోడు ధనాలు సోడు సోడు ధనాలు నీటి పేపర్ లీకుకు మన ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకు బాధ్యులు ఉన్నారో వారిని వెంటనే నీట్ పేపర్ బాధ్యులను వెంటనే శిక్షించాలి. నీటి పేపర్ బాధ్యులను వెంటనే నీట్ పేపర్ లో చనిపోయిన విద్యార్థులకు వెంటనే నీట్ పేపర్ లో చనిపోయిన విద్యార్థులకు వెంటనే నీట్ పేపర్ లో చనిపోయిన విద్యార్థులకు వెంటనే నీట్ పేపర్ లో జరిగిన విద్యార్థులకు వెంటనే రాహుల్ గాంధీని వెంటనే ప్రియాంక గాంధీని వెంటనే రోజు జరిగినటువంటి నీట్ పేపర్ పరీక్ష రద్దయిన కారణంగా నీట్ పేపర్ లీకేజ్ అయ్యి రద్దయిన కారణంగా మన యొక్క లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, అలాగే ప్రియాంక గాంధీ గారు శాంతియుతంగా ప్రధాని మోదీ ఇంటి వద్ద ధర్నా చేస్తూ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంటే అక్రమంగా దౌర్జన్యంగా వారిని అరెస్ట్ చేయడం పట్ల
మా భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా నిరసన తెలియజేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము. బీజేపీ ప్రభుత్వము ఏర్పడ్డాక ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయో మనం చూస్తూ ఉన్నాము. యువత జీవితాలతో చెలగాటమైనటువంటి ఇటువంటి విద్యాశాఖ మంత్రిని తప్పించాలని చెప్పేసి మా యొక్క పార్టీ పక్షాన నిరసన కార్యక్రమం తెలియజేస్తుంటే ఇటువంటి అక్రమ అరెస్టులు దేనికి సంకేతం అని చెప్పేసి మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఇటువంటి లీకేజీలు జరగకుండా విద్యాశాఖ మంత్రిని తప్పించవచ్చు. మా ఎన్ని గవర్నమెంట్లలో ఎందరు కేంద్ర మంత్రులు బాధ్యులు కాలేదు, ఎందరు కూడా తప్పుకోలేదు. మీరు ఎందుకు అతన్ని కాపాడుతున్నారు? ఇంతమంది విద్యార్థులు మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అంతమంది విద్యార్థులు వచ్చి నిరసన తెలియజేస్తుంటే వారి పట్ల కూడా అతి క్రూరంగా బాష్పవాయు ప్రయోగాలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు, ఒక్కొక్కరికి రక్తాలు గారేటట్టుగా వారిని దండించడం కూడా అది ఎంతవరకు సబబు? మోడీ గారు ఇప్పటికైనా జాగ్రత్తగా విద్యార్థుల పట్ల, ముఖ్యంగా యువతతో మీరు గద్దెనెక్కి వారి ఓట్లతో మత రాజకీయాలు చేసి వారి ఓట్లతో మీరు గద్దెనెక్కి ఈరోజు నీట్ పరీక్ష లీకేజ్పై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ ప్రధాని మోడీ నివాసం ముందు శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న క్రమంలో ఢిల్లీ పోలీసులు వాళ్ళపై లాఠీ చార్జీ చేసి అక్రమంగా వాళ్ళని ఈడ్చుకొని పోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. ఏదైతే నీట్ పేపర్లలో నష్టపోయిన విద్యార్థులకి మరి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీనికి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు బీజేపీ తీసుకుంటున్నదో ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకోవద్దని చేసే సందర్భంగా బీజేపీ నాయకులకు హితవు తెలియజేస్తున్నాం. దీనికి ఈ సబ్జెక్ట్కి సంబంధం లేకుండా ఇంకొక విషయం ఏంటంటే నినాక మొన్న జాతీయ స్థాయిలో జరిగినటువంటి మెడిసిన్ విద్యార్థుల కోసం నిర్వహించే అటువంటి ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఇవాళ దేశంలో 24 లక్షల పైచీలకు విద్యార్థుల యొక్క జీవితాలను నాశనం చేసినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉందో దానికి ప్రధాన బాధ్యుడైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆయన ధర్మేంద్ర ప్రధాన్ కాదు, అధర్మానికే ఆయన ప్రధానిగా ఇవాళ వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ధర్మం వేరు, అధర్మం వేరు. ఈయన ధర్మేందర్ కాదు, అధర్మం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ రాష్ట్రంలో చూస్తున్నటువంటి వ్యవహారాన్ని, కేంద్రంలో చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా చూస్తే నిన్నగాక మొన్న జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశానికి ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారి ఏదైతే ఇంటి ముందు ఈ దేశంలోనే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, దాని యొక్క అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా యూపీఏలో గతంలో మద్దతు తెలిపినటువంటి కలిమోని అయితేనేమి, అఖిలేష్ యాదవ్ అయితేనేమి, దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకులందరూ డెమోక్రసీలో రాజ్యాంగబద్ధంగా శాంతియుతమైనటువంటి నిరసన తెలియజేస్తూ ఉంటే టింగర్ గాసుల ప్రయోగం చేసి బలవంతమైనటువంటి అరెస్టులు చేసినటువంటి క్రమాన్ని ఇవాళ భీమదేవరపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాం. 24 లక్షల సంబంధించినటువంటి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసినటువంటి ఇవాళ బీజేపీ పార్టీ. అసలు బీజేపీ అంటే బి అంటేనే బద్మాషి, జీ అంటేనే